విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు ఎన్జీఓ హోంలో జరిగిన ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ అధ్యక్షత వహించారు. జిల్లా పురోహిత పరిషత్ గౌరవాధ్యక్షులుగా మోహన్ కృష్ణ, నూతన అధ్యక్షులుగా పోతులూరి శివబ్రహ్మాచార్యులు, ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు వేల్పూరి రామారావు, కోశాధికారి శివకృష్ణమాచార్యులతో పాటు 39 మందితో కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులు సంఘం బలోపేతం కోసం, విశ్వ బ్రాహ్మణుల ఐక్యత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే జనార్దన్ సూచించారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, తెలంగాణ ఏసీపీ మల్లికార్జున్, కిరణ్ కుమార్, శాంకరి అఘోరి మాతాజీ, గురుబ్రహ్మేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు. అయినా కూడా చాలా సంతోషం. అయితే మిగతా వాళ్ళు ఎవరైనా చేయాలి అంటే కూడా ఒక స్వస్తి అందరూ బాగుండాలి అని చెప్తున్నారు. అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ పరిషత్ పురోహితుల అభివృద్ధికి, లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని, రాగద్వేషాలకు అతీతంగా పురోహితుల సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ సమాజ నిర్మాణానికి మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నా కూడా కార్యవర్గంలో మిమ్మల్ని ఎంచుకున్నారు అంటే మీకు సొసైటీలో మీకు గౌరవం ఇచ్చినట్టు. ఎందుకంటే చాలామంది ఎన్నో కుటుంబాలు ఉంటాయి, కానీ ఈరోజు కార్యవర్గంలో మిమ్మల్ని అధ్యక్షులుగా కానీ, ఉపాధ్యక్షులు కానీ, కోశాధికారులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీరు కూడా సంఘానికి ఏదో చేస్తారు, సంఘం వేడి కోసం పనిచేస్తారు. మీరు చేసే పనులతో పాటు కొంత టైము మన సంఘం, మన విశ్వబ్రాహ్మణులు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలి, ప్రభుత్వం నుంచి మనం ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి అలాంటివన్నీ కూడా పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మనకు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన బ్రహ్మానంద గారు మీ అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేపించడం చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం ఎంత టైం ఉంటుందో, ఇది సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు 2 ఇయర్స్కి ఒకసారి, దీంట్లో 39 మంది ఉన్నారు. 2 ఇయర్స్కి కానీ మన వాళ్ళంతా కూడా జిల్లాలో ఎక్కడ ఉన్నారు అనేది కానీ, మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా మీరు బైఫర్కేట్ చేసుకొని ఆ కుటుంబాలతో సంబంధాలు పెంచుకొని కష్టపడి 2 ఇయర్స్లో ఒక మంచి పేరు తెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. అది ఒక మంచి కార్యక్రమం కూడా. ఈరోజు కార్యవర్గ సభ్యులుగా ఉండేవాడు రేపు అధ్యక్షుడు. 2014 నుండి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మానంద శర్మ గారి బాబాయ్ గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా బ్రహ్మశ్రీ గోనుగుంట మోహన్ కృష్ణ శాస్త్రి గారి యొక్క అధ్యక్షతన కార్యవర్గంలో ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను కొనసాగుతూ అందరి యొక్క ఆదరాభిమానాలతో నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పారు.
ఆ బాధ్యతను ఒక పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి నా యొక్క శక్తి మేరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ కూడా కలుపుకొని ఈ పురోహిత యొక్క పరిషత్తు అభివృద్ధికి కృషి చేస్తానని మనసా వాచా కర్మణః కోరుకుంటూ ఉన్నాను. మన విశ్వబ్రాహ్మణులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా సహాయం చేస్తాను. నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఎందుకు స్వార్థం లేదంటున్నానంటే నేను వీరబ్రహ్మేంద్ర స్వామి మీద నా తల్లి మీద ప్రమాణం చేశాను. రాజకీయాల్లోకి రాను, కులపరమైన కానీ ఎటువంటి పదవులు స్వీకరించను. నేను కేవలం మన విశ్వబ్రాహ్మణులకు సహాయం చేస్తూ వెళ్తాను. అంతే నా జీవితం. వేరే నాకు ఏ ఉద్దేశాలు కూడా లేదు. దయచేసి ఎవరైనా ఏదైనా నా గురించి తప్పుగా అనుకుంటే ఖండించండి దయచేసి. తల్లి మీద ప్రమాణం చేశాను. ఇంకోటి సరే, అది జస్ట్ అవుట్లుక్ నా ఫ్యామిలీ గురించి, నా గురించి. ఇక్కడ ఈ సందర్భానికి వస్తే ఈరోజు కొత్త కార్యవర్గం ఎవరైతే పురోహిత పరిషత్ కొత్తగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే కోశాధికారి అందరూ సభ్యులందరికీ కూడా మంచి అంటే వాళ్ళు నిర్వహించే ఏదైతే వాళ్ళ బాధ్యతలు ఉన్నాయో అవి చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా, మన విశ్వబ్రాహ్మణ సమాజానికి ఉపయోగపడే విధంగా, నాట్ ఓన్లీ విశ్వబ్రాహ్మణ సమాజం అందరికీ, సమాజంలో ఉన్న అందరికీ కూడా వాళ్ళ సేవలు అందాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారండి పురోహితులు అనేవాళ్ళు. వాళ్ళు వారధులు. దే ఆర్ ద బ్రిడ్జెస్, లింకింగ్ బ్రిడ్జెస్. ఎందుకంటే ఒక క్రతువు నిర్వహించేటప్పుడు ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఒక పెళ్లి కానీ, ఒక గృహప్రవేశం కానీ, ఎవరింట్లో అయితే గృహప్రవేశం జరుగుతుంది